రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషం రాజేశ్వరరావు నమస్కారం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పడంలో అంతరార్థం భిన్న తెగల, విభిన్న మతాల, భిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న భారతదేశాన్ని ఉద్దేశించి చెప్పుకున్నదే కానీ వికృతార్థంతో కాదు. ఆ అర్థం ఆ తరం వారికి మాత్రమే తెలుసు. పాత చక్రవర్తుల ప్రభువుల తప్పిదాలకు, వర్తమాన తరంలోని వారిని ఇబ్బందుల పాలు చేసే పెడధోరణులకు దూరంగా ఉన్న తరాలవి. కులమతాలకు అతీతంగా ఎదిగిన తరాలవి. ప్రకృతి ఒడిలో పెరిగి, ప్రకృతిలో తాదాత్మ్యం చెంది, ప్రకృతి సిద్ధంగా ఎదిగి వచ్చిన తరాలవి. ప్రకృతి సత్యమని, దానికి మనిషి కేవలం విధేయుడని భావించి, ప్రకృతి ముందు వినమ్రులై అహాన్ని చంపుకొని అందరితోనూ కలివిడిగా మెలిగిన తరాలవి. కనుకనే ప్రకాశం పంతులు గారి నా జీవితయాత్ర, వీరేశలింగం గారి ఆత్మకథ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలు జ్ఞాపకాలును, చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర మనకు జ్ఞానభిక్ష పెడతాయి, ఎన్నో అనుభవాలను అందిస్తాయి. అలాంటి అచ్చట ముచ్చట తీర్చే అనుభవ సారమే ఇటీవల కాలంలో వెలువడిన చిన్ననాటి జ్ఞాపకాల పుస్తకం కూడా. అంటూ అలనాడు ఆంధ్రభూమి దినపత్రిక వారి సంపాదకీయంలో కీర్తించబడిన ఆ పుస్తక రచయితే ప్రముఖ స్వాతంత్ర యోధుడు శ్రీ కోదాటి నారాయణరావు గారు. ధర్మార్థ కామమోక్షాలు 4 పురుషార్థాల్లో ఏదో ఒకటి అర్థాన్ని అయినా జీవితంలో చెప్పుకోదగినట్లు సాధించిన వారికే స్వీయ చరిత్ర చెప్పుకోవలసిన అవసరము, అది రాబోయే తరం వాడు తెలుసుకోవలసిన ఆసక్తి ఉంటాయి. తాము జీవించిన కాలంలోని పరిస్థితుల వల్ల ప్రభావితులై సమాజ సేవా ధర్మాన్ని నిర్వర్తించడం అందరికీ సమకూరే అదృష్టం కాదు. అది ధర్మసాధనగా పరిగణించి తమ ధర్మాన్ని సార్థకంగా నిర్వహించారు శ్రీ నారాయణరావు గారు అని సుప్రసిద్ధ రచయిత శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారిచే కీర్తించబడిన శ్రీ కోదాటి నారాయణరావు గారు 1914 డిసెంబర్ 15వ తేదీన నల్గొండ జిల్లా రేపాల గ్రామంలో శ్రీమతి రంగమ్మ, శ్రీ రంగారావు దంపతులకు జన్మించారు. రేపాలలోని శ్రీ లక్ష్మీనరసింహ మనోహర బాలభారతి పుస్తక భాండాగారం బాల్యం నుంచే ఆయనను ఆకర్షించింది. దానికి కార్యకర్తగా గ్రంథాలయం మంచి చెడ్డలు చూసేవారు. ప్రాథమిక తర్వాత సూర్యాపేటలో మెట్రిక్ పూర్తి చేశారు. ఆర్థిక కారణాల వలన సాయంత్రం కళాశాలలో చేరి పట్టా పొందారు. LLB పూర్తి చేశారు. వీరు కొంతకాలం గోల్కొండ పత్రికలో పనిచేసి తర్వాత ముందుముల నరసింగరావు గారి సంపాదకత్వంలోని రయ్యత్ పత్రికలో పనిచేశారు. ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెన్సీ తీసుకోవడంతో ప్రజా జీవనంతో వీరికి మరింత సంబంధం ఏర్పడింది. వీరు అస్పృశ్యత నివారణోద్యమం, గ్రంథాలయోద్యమం, జాతీయ ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర వహించారు. ఖమ్మంలోని విజ్ఞాన నికేతన గ్రంథాలయం ఆయన కృషి వలన స్థాపించబడింది. గ్రంథాలయోద్యమం ద్వారా విశాలాంధ్రకు నాంది పలికారు. విజ్ఞాన నికేతనానికి జరిగే వార్షికోత్సవాల సందర్భంలో నిజాం మరియు బ్రిటిష్ వారిలో ప్రముఖులను కోదాడ నారాయణరావు గారు సమావేశపరిచేవారు. ఖమ్మంలో అస్పృశ్యత నివారణ కోసం నిర్విరామంగా కృషి చేశారు. కోదాడ నారాయణరావు నాయకత్వంలో ఎందరో యువకులలో తిరుగుబాటు బీజాలు వేసి కనువిప్పు కలిగించారు. MS రాజలింగం, కొమరగిరి నారాయణరావు, ఎల్లాప్రగడ కృష్ణమూర్తి, సుగ్గుల అక్షయ లింగం గుప్తా, గల్లా కేశవరావు, ఇంకా ఎందరో హరిజన హాస్టల్లో విద్యార్థులకు చదువు చెప్పి జ్ఞానజ్యోతి వెలిగించారు. వర్తక సంఘం ఏర్పాటు చేసి వారి మధ్య తగాదాలను పరిష్కరించేవారు. హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్లో 10వ ఆంధ్ర మహాసభ జరుగుతున్న సమయంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపించారు. పోలీసు చర్య అనంతరం ఆలంపురంలో జరిగిన ఉత్సవాలలో పరిషత్తు పేరును ఆంధ్ర సారస్వత పరిషత్తుగా మార్చారు. తెలంగాణ ఉద్యమంలో కోదాటి, కాళోజీ, కొమరగిరి నారాయణరావు గారు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వీరిని నారాయణ త్రయం లేదా కకార త్రయం అనేవారు. కోదాటి నారాయణరావు గారు పలువురు కవులు, కళాకారులు, రచయితలను ప్రోత్సహించారు. అనేక అవార్డులు సాధించిన నాటకకర్త శ్రీ KL నరసింహారావు గారు తాను తొలినాళ్లలో రాసిన నాటకాన్ని చదివించుకున్న తొలి శ్రోత, తనకు ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తి కోదాటి నారాయణరావు గారే అని రాసుకున్నారు. నారాయణరావు గారు ఆంధ్ర రాష్ట్ర అఖిల భారత కాంగ్రెస్ సభ్యులుగా కూడా ఉన్నారు. కొంతకాలం రాష్ట్ర స్థాయి సహకార సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. ఇవి కాక ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ అధ్యక్షునిగా, గాంధీ స్మారక నిధి కార్యదర్శిగా, గాంధీ భవన్ మేనేజింగ్ ట్రస్టీగా,
సర్వోత్తమ గ్రంథాలయానికి అధ్యక్షునిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం అధ్యక్షులుగా, భాగ్యనగరం ఖాదీ సమితి కార్యదర్శిగా కూడా పనిచేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం కోదాట వారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. వీరు తన జీవితానుభవాలతో చిన్ననాటి జ్ఞాపకాలు, విద్యార్థి జీవితం, ఇంకా నారాయణీయం అనే గ్రంథాలు ప్రచురించారు. తెలంగాణ ప్రాంతంలో శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారితో కలిసి గ్రంథాలయ ఉద్యమానికి ఎంతో ప్రచారం చేసిన శ్రీ కోదాటి వారు తన 88వ ఏట 2002 నవంబర్ 19వ తేదీన హైదరాబాదులో స్వర్గస్థులయ్యారు. ఈవేళ వారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం ఆ మహనీయుని స్మరించుకుంటూ నీరాజనాలు లెక్కిద్దాం. సెలవు. నమస్కారం.